ఒకప్పుడు ట్రంప్‌కి సంబంధించినటువంటి వీడియోలు ట్రంప్ అకౌంటే బ్లాక్ చేసేసింది ఫేస్‌బుక్. ఆ తర్వాత ట్రంప్ అధికారంలో ఉండి ఏమి చేయలేకపోయాడో అక్కడే ఉన్నటువంటి జుకెన్‌బర్గ్‌ని తీసుకెళ్ళి బొక్కలో తొయ్యొచ్చు. చేయలా. ఆ ధైర్యమే ఇప్పుడు మన దేశం మీద వచ్చినట్టుంది. మోడీ వీడియోని బ్లాక్ చేయడం. కాబట్టి మనం చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం అనేటప్పటికి పరిగెత్తుకుంటూ మళ్ళీ వీడియో పెట్టారు. అయితే ఈ వ్యవహారం మీద పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్రంగా స్పందించింది. నిషికాంత్ దుబే నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ ఫేస్‌బుక్‌కు సంబంధించిన దేశంలో ఉన్నటువంటి హెడ్స్‌ని పిలిపించారు. గూగుల్, మెటా, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫేస్‌బుక్ పోస్టును మెటా గ్లోబల్ టీం కొన్ని క్షణాల పాటు నిలిపేసిన నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళకి గత వారం సమన్లు జారీ చేయడం, ఆ ఫేస్‌బుక్ పోస్టులో ప్రధాని మోడీ పేపర్ లీక్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం, ఈ పోస్టును నిలిపేసిన నేపథ్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, ఐటీ శాఖల ప్రతినిధులతో పాటు స్నాప్చాట్, గూగుల్, ఎక్స్, మెటా, యూట్యూబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఘటనకి సాంకేతిక లోపమే కారణమని ప్రధాని పోస్టును పొరపాటున తొలగించామని తర్వాత పునరుద్ధరించామని ఫేస్‌బుక్, మెటా క్షమాపణలు కోరింది. అయితే ఆ వివరణ సరిపోదు అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ భావించింది. ఈ విషయం కేవలం సాంకేతిక అంశాలకు సంబంధించింది మాత్రమే కాదు, జాతీయ భద్రత, శాంతి భద్రతలకు సంబంధించిన ప్రభుత్వ వర్గాలని చెప్పుకొచ్చింది.